హలో హాయ్ ఫ్రెండ్స్. నిన్న మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది ముందు మనము చర్చిద్దాము. నిన్న నిఫ్టీ వచ్చేసి 25,868 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 84,426 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 58,007 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఈరోజు మనము రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది, దాని రెసిస్టెన్స్ పాయింట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు మనము దీనికంటే ముందు మాట్లాడుకునేది ఏంటంటే, ఈ టైంకి ఇప్పుడు మనం చేస్తున్న టైంకి వీడియోకి నిఫ్టీ వచ్చేసి 335 పాయింట్లు పాజిటివ్లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ పాయింట్స్, సపోర్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం. సో నిఫ్టీ రెసిస్టెంట్ 1 వచ్చేసి ఫస్ట్ 25,908, సెకండ్ వచ్చేసి 25,975, థర్డ్ వచ్చేసి 26,083, ఫోర్త్ వచ్చేసి 26,284. అలాగే సపోర్టింగ్ పాయింట్స్ వచ్చేసి 25,835, అలాగే 25,787, 25,720. ఇది సపోర్టింగ్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్. రేపు మార్నింగ్ దాదాపుగా రెసిస్టెంట్ 2 ఒకవేళ రెసిస్టెంట్ 2తో పాజిటివ్లో ఓపెన్ అవుతే మార్కెట్ దాదాపుగా 26,820 రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. అలాగే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ 26,883 నుండి 25,980 ఇట్లా పడిపోతే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మీరు 25,908 కన్నా పైన ఉంది అంటే మార్కెట్ పాజిటివ్గా తీసుకోండి. ఒకవేళ 25,908 కంటే తగ్గితే మార్కెట్ నెగటివ్గా తీసుకోండి. రేపు దాదాపుగా గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ చాలా కనబడుతుంది. దాదాపుగా రేపు 25,975 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది గ్యాప్ అప్లో. ఒకవేళ 25,975 క్రాస్ అవుతే డైరెక్ట్గా 26,083 వరకు వెళ్తుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హైయెస్ట్ పాయింట్ రేపు రీచ్ అయ్యే ఛాన్సెస్ మేబీ 26,284 వరకే వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయింది. ఇండియాలో యుఎస్లో ట్రేడ్ సంబంధించి దాదాపుగా 50% ఉన్న ట్రేడ్ డీల్ 15%కు తగ్గించవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయింది. అలాగే ట్రంప్ కూడా ఇండియా గురించి చాలా విషయాలతో చాలా పాజిటివ్గా మాట్లాడాడు. సో ఈ రీజన్స్ వల్లనే నిఫ్టీ దాదాపుగా 335 పాయింట్లు పాజిటివ్లో ప్రజెంట్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే రేపు 100%గా గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 25,975 కంటే తగ్గినప్పుడు ఇది రెసిస్టెన్స్ పాయింట్గా మీరు తీసుకోండి, 25,908. సో ఇప్పుడు మనము అలాగే సెన్సెక్స్ రెసిస్టెన్స్ పాయింట్స్, సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో రేపు సెన్సెక్స్ దాదాపుగా గ్యాప్ అప్తో
84,650 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 84,760, సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 84,990, థర్డ్ వచ్చేసి 85,150. మేబీ హాల్ టైమ్ అయి కూడా ఇట్టే ఛాన్సెస్ కూడా ఉంది. అలాగే సపోర్టింగ్ పాయింట్స్ వచ్చేసి 84,000, 83,730, సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 84,020 ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్, సెకండ్ వచ్చేసి 84,730, థర్డ్ వచ్చేసి 84,600. అలాగే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మాట్లాడదాము. బ్యాంక్ నిఫ్టీలో సో ఈరోజు నిన్న 58,007 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 58,050, సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 58,183 అండ్ థర్డ్ వచ్చేసి 58,230. రేపు దాదాపుగా మార్కెట్ గ్యాప్ అప్లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి 58,050 ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది డైరెక్ట్గా. అలాగే సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 57,870, అలాగే ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్, సెకండ్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 57,710, థర్డ్ వచ్చేసి 57,640. సో రేపు వోల్టాలిటీ చాలా కనబడుతుంది మార్కెట్. కాబట్టి మీరు ఎప్పుడైతే మార్కెట్ నిఫ్టీ 50లో 26K రీచ్ అవుతుందో దాని తర్వాత మీరు నెగిటివ్ సైడ్ వస్తే మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ ఎక్స్పైరీ ఏమీ లేదు. ఎల్లుండి నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి రేపు అనుకున్నట్టు మార్కెట్ పాజిటివ్లో ఉంది అంటే దాదాపుగా ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎల్లుండి. మీకు నేను రేపు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే $950కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు 952 వరకు ఏమీ ట్రేడ్ చేయకండి. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయడము 9:55 తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చేసి మీరు 10:30, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1 అవర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని 11 to 11:45 చేయండి. తర్వాత మళ్ళీ 12:15 వరకు తీసుకున్నవన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ 12:20 to 1:10 వరకు ఒక ట్రేడ్ చేయండి. తర్వాత 1:15 నుండి 15:29 వరకు ఇంకో ట్రేడ్ చేయండి. రేపు మీరు దాదాపుగా 4 ట్రేడ్లు చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే మీరు ప్రాఫిట్లో దాదాపుగా 60 to 70% ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ మీరు ఎక్కడ చేస్తారంటే ఫస్ట్ ట్రేడింగ్ వచ్చేసి 9:55 దగ్గర చేయండి. దాని తర్వాత ఆ ట్రేడ్ని మీరు 10:30 దగ్గర క్లోజ్ చేయండి. తర్వాత మళ్ళీ వెయిట్ చేయండి 10:45 వరకు. 10:45 తర్వాత ఎంట్రీ అయ్యి 12:15 వరకు మళ్ళీ ట్రేడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక 5 minutes గ్యాప్ ఇచ్చేసి మార్కెట్ ఎలా ఉందో చూసి దాని తర్వాత 12:20 నుండి 13:10 వరకు చేయండి. తర్వాత 13:10 నుండి తర్వాత 13:15 నుండి 15:29 వరకు చేయండి. ఇలా మీరు టైంని డివైడ్ చేసుకుంటే ప్రాఫిట్ దాదాపుగా 70 నుండి 80% వరకు మీరు గెయిన్లో ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను.
లాస్ట్ టైం చెప్పిన వీడియోస్లో కూడా మీకు దాదాపుగా అన్నీ రీచ్ అయ్యాయి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్.